ఈరోజు మనం ఇప్పటిదాకా చూసినాం ప్రభుత్వ భూముల పందెం ఏ రకంగా సాగుతా ఉంది. టిఆర్ఎస్ పార్టీ ఆ భూముల్ని తనకు అనుకూలంగా తన కార్యాలయాలకు లేకపోతే తనకు సంబంధించినటువంటి వాళ్ళకు ఏ రకంగా అప్పచెప్తుంది. వేల కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా తీసుకుంటా ఉంది. ఇందాక రజనీ గారు చెప్పినారు, తాను లబ్ధి పొందాలా, తన వాళ్ళు లబ్ధి పొందాలా, ఇదే కార్యక్రమం పెట్టుకున్నది. పేదవాడి భూముల్ని లాక్కునేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఇందులో ఇంకొక అంశం కూడా మనము ఇప్పుడు మాట్లాడాలి. ఏంటంటే ఇందాక మీరు న్యాయస్థానాల అంశం కూడా తీసుకొచ్చినారు. న్యాయస్థానం ఎటిలో డ్రగ్స్ కేటాయించినటువంటి 11 ఎకరాల స్థలం, ఆ స్థలాన్ని మొత్తంగా తిరిగి తీసుకోవాలని చెప్పి న్యాయస్థానం కూడా తీర్పినటువంటి పరిస్థితి. కానీ న్యాయస్థానం తీర్పును కూడా ఈ ప్రభుత్వం గౌరవించే పరిస్థితులలో లేదు. హైకోర్టు అక్కడ నిర్మాణాలు ఆపమని చెప్పినా కూడా ఆపేటువంటి పరిస్థితులలో లేదు. ఒకటి. రెండో అంశం, ధరణి చాలా దరిద్రంగా ఉంది, ధరణి వద్దు అని చెప్పి రైతులందరూ మొత్తుకుంటా ఉంటే ప్రభుత్వం ఏమో ధరణి వద్దంటే దళారులు అయినట్టే, దళారుల పాలన మళ్ళీ వస్తుంది కాబట్టి ధరణి అత్యంత పారదర్శకంగా ఉందని చెప్పి ప్రభుత్వం అంటారు. రజనీ గారు చెప్పండి, ధరణి వల్ల నిజంగానే పారదర్శకంగా ఉందా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మీరేమన్నా మీ దృష్టికి ఏమైనా ఈ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి? నా దృష్టికి ఏం సార్, నేనే ఫేస్ చేస్తున్నాను. మొత్తం ఈరోజు రాష్ట్రంలో ఉన్న భూములలో ఉన్నటువంటి రైతులు ఈరోజు వాళ్ళ సొంత భూములలో లేరు. వాళ్ళు పూర్తిగా వాళ్ళకు సంబంధించినటువంటి భూములు ఒక దగ్గర ఉంటే పట్టాలు ఇంకొకరి పేరు మీద ఇచ్చినటువంటి సందర్భం. ఇదంతా కూడా ధరణి పేరు మీద చాలా పెద్ద అసలు సార్. ఈరోజు సోమేష్ కుమార్ అనే ఒక మాజీ సిఎస్ తిరిగి ఈరోజు చీఫ్ సెక్రటరీ హోదా అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో కూర్చోబెట్టారంటే ఈ ధరణి మూలకారకుడు కేసీఆర్ గారు, సిఎస్ సోమేష్ కుమార్ గారు. వీళ్ళిద్దరు చేసినటువంటి ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ లో వచ్చినటువంటి ఫలితమే ధరణి. ఇందులో ఏంటంటే వక్ఫ్ భూములు కానీ, ముస్లిమ్స్ కు సంబంధించిన నిజాములకు సంబంధించినటువంటి భూములు కానీ, లేకపోతే ఇక్కడ నుండి భూములు కొనుక్కొని వెళ్ళిపోయి వేరే దేశాలలో సెటిల్ అయినటువంటి వాళ్ళే కానీ, దళితులే కానీ, ప్రభుత్వానికి సంబంధించిన భూములు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఒక లిస్ట్ అవుట్ చేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి వాటిని తెగనమ్మడం, ఆ భూములు అమ్మడం దగ్గర కూడా ఇదే నిజానికి మార్కెట్ రేట్ ఒకటి ఉంటే వీళ్ళు కిడ్ ఫ్రోకో ద్వారా ఆ రేట్లు నిర్ణయించుకొని వీళ్ళ అమౌంట్ వీళ్ళు తీసుకోవడం, ఆ ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పడం, ఈ రకంగా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కేసీఆర్ గారు దీంట్లో పెద్ద ఎత్తున నడిచింది అందరికి తెలుసు. అయితే ఇక్కడ ధరణి పేరు మీద రైతులలో కూడా పాపం తీవ్రంగా ఈరోజు నా భూమే సార్, నా భూమిని ఇంకోరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. నేను వెళ్ళి ఎంఆర్ఓని అడిగితే ఎంఆర్ఓ ఏం చెప్తాడు, అది మీరే ఉన్నారు కదా, మీరు ఉండండి, మీ కబ్జాలో మీరే ఉన్నారు కాబట్టి మీరు ఉండండి, ఇప్పుడైతే చేంజ్ చేయడానికి కుదరదు, అది సారు అదేంది కీ వేసారో అది పాస్వర్డ్లు ఇవన్నీ ఉన్నాయి, కలెక్టర్లకు కూడా ఈ రోజు రైట్ లేదు, అది చెయ్యాలంటే ఒక సోమేష్ కుమార్ గారు చేయాల్సిందే అని ఈ రోజు ఎంఆర్ఓలు ఎండిఓలు సైతం ఈ రోజు చెప్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి, ఏదన్నా చిన్న పాయింట్ పట్టుకుంటారు ఇక్కడ లోకల్ లీడర్లు, దాన్ని ధరణి పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేయించడం, ఆ భూమి ఏమో భూమి మీద కబ్జా మీద భూమి ఉన్నవాడికేమో భూమి మీద ఉంటాడు, కానీ వాడికి ఇచ్చేటువంటి పట్టా మాత్రం వేరే వాడికి ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా. పాప రైతులు కొద్దిమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు సార్. మా కాన్స్టిట్యున్సీలో అయితే వాడికి ఉన్న 4 ఎకరాల భూమిలో 2 ఎకరాల భూమి వాడి పేరు మీద ఉంటే 2 ఎకరాల భూమి ఇంకోటి పేరు మీద ఉంది. భూమి సాగు చేసుకుంటుంది మాత్రం వీళ్ళే సాగు చేసుకుంటున్నారు. సో వాడేం చేస్తాడు, తీరా అమ్ముకునేటప్పుడు వేరే వాడికి అమ్మడం, వీనికి తెలవకుండానే ఈ భూమిని వీనికి సంబంధించిన భూమిని వేరే వాడికి అమ్మడం, వాడు డబ్బులు తీసుకోవడం, అన్ని చోట్ల గొడవలు జరగడం జరుగుతుంది సార్. చాలా 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 పెద్ద, ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు రాష్ట్ర ప్రజల మీద జరుగుతున్నటువంటి కుట్రగా మనం వర్ణించవచ్చు ధరణి అనేది. రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి భూములు ఎవరి కూడా ఈ రోజు వాళ్ళకి సంబంధించినటువంటి భూములలో వాళ్ళు లేరు. చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గ్రామాలలో చాలా పెద్ద ఎత్తున ఇది ఉంది. ఎక్కడ చూసినా హైదరాబాద్ లో కానీ ఎక్కడ కానీ ఈ రకంగా ఈ రోజు వ్యవస్థ ఉంది. ఇంకోటిసారి ఈ మధ్య మనం చూసాం, ఈ భూములన్నీ కూడా ఏదే భూములు ఉన్నాయో ఈ భూములన్నీ ధరణి పేరు మీద నిజాం కాలం నుండి ఇవన్నీ కూడా ఉన్నటువంటి భూములని ధరణి పేరు మీద రెగ్యులరైజ్ చేయడం, ప్రభుత్వం తీసుకోవడం. మరి ప్రభుత్వం తీసుకున్నప్పుడు ప్రభుత్వం ప్రజల కోసం సంబంధించిన డబుల్ బెడ్రూమ్ లో లేకపోతే ఇంకా ఏదైనా సంబంధించినటువంటి ఐటీ సంస్థలు ఇవి పెంచాలి. కానీ వీటిని ఏం చేస్తున్నారు, ఇప్పుడు హెచ్డోకి ఎట్లయితే 60 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు, 60 సంవత్సరాలకి లీజ్ ఇస్తారా సార్? ఇంత వాల్యుబుల్ ల్యాండ్ ని, కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని
60 సంవత్సరాలు లక్షలలో ఇస్తే ఇంకా వీళ్ళ మధ్య ఏ రకమైనటువంటి అండర్స్టాండింగ్ జరిగినాయో నిన్న కోర్టు తీర్పిచ్చే వరకు కూడా ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ రంగారెడ్డిలో ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయో తెలుస్తుంది. సో నేననేది ఏంటంటే ఈ ప్రభుత్వము ఒక వ్యాపార సంస్థగా ఈ రోజు మారిపోయింది. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయట్లేదు. వాళ్ళు కంప్లీట్ గా వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని. పేద ప్రజల కోసం కాదు, ఏదో కంటి తుడుపు చర్యగా దళితులకు బంద్ అని, ఈ రోజు బీసీలకు ₹1,00,000 అంటే ఇవన్నీ కూడా ఏదో కనిపించే ఒక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములే గాని, ప్రాజెక్టులకు సంబంధించిన డబ్బులే గాని, వీళ్ళ చాలా 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 ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార కేంద్రంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నదనేది మాత్రం స్పష్టం సార్. కాకపోతే